పరీక్షిత్ మహారాజు కథ పార్ట్ 2. ఒక శుభముహూర్తంలో పరీక్షిత్ జననం కలిగింది. తల్లి గర్భంలో తాను దర్శించిన మహాపురుషుణ్ణి అన్వేషిస్తూ అందరినీ పరీక్షగా చూడటంతో ఆ బాలుడు పరీక్షిత్తుగా ప్రసిద్ధికెక్కాడు. తర్వాత అతను శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెంది తాతగార్ల రక్షణలో పెద్దవాడయ్యాడు. పాండవుల మహాప్రస్థానం తర్వాత పరీక్షిత్తు రాజ్యపాలనా భారాన్ని చేపట్టి బ్రాహ్మణుల ఆదేశాన్ని అనుసరించి ప్రజలను పాలించాడు. ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయుడు మున్నగు 4 పుత్రులను పొందాడు. పరీక్షిత్ రాజ్యం చేస్తున్న సమయంలో కలియుగ లక్షణాలు నెమ్మదిగా వ్యాపించడం అతనికి తీవ్రమైన కలతను కలిగించింది. దానిని సహించలేక అతడు ధనుర్బాణాలను చేపట్టి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆ యాత్రలో అతడు అనేక ప్రాంతాలను జయించి ఆయా రాజుల నుండి కప్పంలను తీసుకున్నాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా అతనికి తన పూర్వీకుల దివ్య గాథలే వినిపించాయి. వాటిని అతడు ఆనందంతో విన్నాడు. ఆ విధంగా అతడు సంచరిస్తుండగా వృషభ రూపం దాల్చిన ధర్మదేవత, గోరూపం దాల్చిన భూదేవి పరస్పరం మాట్లాడుకోవటం కనిపించింది. వృషభానికి ఒకే కాలు ఉంది, అంటే ధర్మదేవత కేవలం ఏకపాదయ్యై కనిపించింది. భూదేవి అశ్రుపూర్ణ వదనంతో గోచరమిచ్చింది. అవి పరస్పరము పరామర్శించుకుంటున్నాయి. శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్ళిపోయినందుకు భూదేవి చింతిస్తుంది. ధర్మం యొక్క 3 పాదములు నశించి ఇప్పుడు అది కేవలం ఒకే పాదంతో తిరుగుచుంది. ఇంతలో రాజవేషంలో ఉన్న ఒక శూద్రుడు గోవుని వృషభాన్ని దండముతో కొట్టసాగాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ దుర్మార్గుణ్ణి నివారించి వాటిని శాంతపరిచాడు. తానున్నానని విశ్వాసమిచ్చి శాంతపరిచాడు. వెంటనే ఖడ్గాన్ని దూసి రాజవేషంలో ఉన్న కలిపురుషుణ్ణి సంహరించడానికి ముందుకెళ్లాడు. పరీక్షిత్ చేతిలో తనకు చావు మూడిందని తెలిసిన కలిపురుషుడు వెంటనే రాజలాంఛనాలను విడిచి శరణాగతుడయ్యాడు. కాళ్ళ మీద పడి క్షమాభిక్షను అడిగాడు. పరీక్షిత్ మహారాజు ధర్మపరుడు కాబట్టి శరణాగతుని చంపకుండా వదిలిపెట్టాడు. కానీ తన రాజ్యంలో ఉండరాదంటూ ఆజ్ఞాపించాడు. చివరికి జూదము, సురాపానము, వ్యభిచారము, పశువధ జరిగే స్థానాలలో కలికి స్థానం కల్పించాడు. కలిపురుషుడు తిరిగి ప్రార్థించగా దొంగలించిన బంగారం ఉన్న చోట కూడా కలికి స్థానం లభించింది. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు కలిని బంధించి కేవలం 5 స్థానాలనే వసించడానికి ఇచ్చి తన రాజ్యాన్ని కలిదోషరహితం చేశాడు. ఆ విధంగా ధర్మదేవత యొక్క నష్టమైన 3 పాదాలను తిరిగి ఒసగి భూదేవికి ధైర్యం చెప్పి పరిస్థితిని సానుకూలపరిచాడు. కలిపురుషుణ్ణే బంధించగలిగినంతటి మహా అద్భుతమైన కార్యం చేశాడు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు తన పూర్వీకుల పేరుకు తగినట్టుగా రాజ్యం చేయసాగాడు.